పెద్ద వ్యవస్థ మన సిద్ధనలాక. థ్యాంక్ యూ అన్న. అందరినీ చాలా తర్వాత కలవడం జరుగుతుంది, చాలా సంతోషం. ఈనాడు ఈ రాజ్యాంగ మహాసమ్మేళన ఏర్పాటు చేసిన మిత్రులు మరి అంజన గారికి, అదేవిధంగా గురుదేవులు మన చంద్రకుమార్ సార్ గారికి, భరతభూషణకు, సిద్ధన్నకు, మన సీనన్నకు, మిగతా అందరికీ, జనార్దన్నకు పేరు పేరున, గడ్డ యాదన్న గారికి, మిగతా అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. నా పేరు గంధం రాములు. నేను ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని. మరి అందరూ కుల సంఘాలు ఉంటే ప్రైవేట్ రంగంలో కూడా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒకే ఒక ఉద్యోగం మన జీవితాలు మారుస్తుంది అనే నేపథ్యంలో ఈ ఆర్గనైజేషన్ 2018లో పెట్టి నడిపిస్తున్నామన్నా. మరి అదేవిధంగా ఏదో తీసుకున్న అంశం మంచి అంశం ఇది. మరి భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో మరి పెట్టాలి అన్నది మంచి అంశం. మరి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలనే ఒక ఆలోచన. మరి ఇందాక జనార్దన అన్నట్లు మరి ఒక మా వనపర్తి మాది, వనపర్తిలో గోడలకు మరి రాతలు రాసేటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ఈరోజు ఒక పెయింటర్గా జీవితాన్ని మొదలుపెట్టి ముఖ్యమంత్రి అయ్యిండ్రు. కాబట్టి రాజ్యాంగం ఏమిచ్చిందంటే ఒక పెయింటర్ను ఒక ముఖ్యమంత్రిని చేసింది. ఇది గొప్ప విషయం. ఒక ఛాయ్ అమ్ముకునే ఒక మోడీని రాజ్యాంగం ప్రధానమంత్రి చేసింది. అంటే రాజ్యాంగం అన్నది ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయం ముందే చెప్పారు కాబట్టి నేను చిన్న ముగిస్తున్నా. దీని తర్వాత కూడా పెద్దలకు ఒక విన్నపం చేస్తున్నా. ప్రైవేట్ రంగంలో కూడా ఆర్టికల్ 371D ప్రకారం 80% స్థానికులకు అవకాశాలు కల్పించిన ఒకటి గొప్ప అవకాశం ఉన్నది. అదొక సందర్భం ఉన్నది, పోరాటం చేసే అంశం ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు లేని సమాజం కోసం మీలాంటి పెద్దలు కలిసి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కూడా 25% ప్రైవేట్ సెక్టార్లో కూడా SC, ST, BC, మైనార్టీ పేద వర్గాలకు అందించాల్సినట్టు కూడా ఒక ఆర్టికల్ ఉంది. దాని మీద తదుపరి కార్యక్రమంలో మీతో మేము కలుస్తాం భరతభూషణ. కాబట్టి ఈ యొక్క అంశం తర్వాత విషయం. మరి అందరూ చాలామంది మాట్లాడింది సమయం లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న 65,000 మంది ఉద్యోగస్తులు నా వెంబడి ఉన్నారు 33 జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో. మీరు తీసుకునే నిర్ణయానికి ఉమ్మడి కుల సంఘం అయినా నేను ఒక మాదిగ బిడ్డగా, ఒక ఉద్యమకారునిగా మీ వెంట ఉంటాం. మీ అడిగితే వేస్తాం. ముఖ్యమంత్రి కూడా మా ఊరుడే కాబట్టి, నా సీనియర్ కాబట్టి, ఇందాక పెద్దలు అన్నట్లు, సీనన్న అన్నట్లు ఒక మెమోరాండం తయారు చేయండి, తీసుకుపోయి ఇచ్చి తప్పకుండా. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు చేయలేని విధంగా, మరి 29 రాష్ట్రాల్లో ఎవరు చేయని విధంగా మరి SC వర్గీకరణ ABCని చేసిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారిది. 42% బీసీలకు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు కావచ్చు. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రియ శిష్యుడు కాబట్టి వారు ఖచ్చితంగా చేస్తారని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ, తొందరగా ఆ మెమోరాండం తయారు చేయండి, మనం తీసుకొని పోదాం. జై భీమ్, జై తెలంగాణ.